తెలంగాణ వ్యాప్తంగా అక్కడ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఒక ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో దీనికి సంబంధించి టపాకాయలు కాలుస్తూ అలాగే ఒక డ్రోన్ షో ఏర్పాటు చేసి ఆ డ్రోన్ షోలో ఆ నీట్ పేపర్కి సంబంధించి చనిపోయిన వాళ్ళ ఫోటోలు కావచ్చు, లేకపోతే నీట్ పేపర్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరూ రాజీనామా చేయాలంటూ కూడా ఒక డ్రోన్ షోలో కూడా నేను హైదరాబాద్లో చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఏంటో చూసాం. 12 ఏళ్లకే చట్టసభలకు పోటీ తీర్మానం చేసిన కేంద్రానికి పంపిస్తాం. 12 ఏళ్లకే చట్టసభలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి మేము కేంద్రానికి పంపిస్తామంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. అలాగే ఆగస్టులో అసెంబ్లీ మండలి ప్రత్యేక సమావేశాలు, రాహుల్ ఖర్గే నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు, విద్యార్థులకు విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోం సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసే వయసు 21 ఏళ్లుగా ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని చెప్పారు. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రులుగా జనజీవితం ఉంటే దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీ చార్జ్ను నిరసిస్తూ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఓకే, 21 ఏళ్ళు ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ఆ పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ లాంటి చట్టసభల్లో పెట్టడం కరెక్టే, చాలా మంచి నిర్ణయమే. కానీ దీనికి సంబంధించి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళ ఖాతాల్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే విద్యార్థి నాయకులు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. రోడ్లు ఎక్కినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, అసలు రాహుల్ గాంధీ కూడా చాలా అంటే 2 నెలల నుంచి పెద్ద ఎత్తున పోటీ చేస్తూ ఉంటే ఎక్స్లో పోస్ట్ చేయడం, లేకపోతే చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడు కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కావచ్చు విద్యార్థులు ఎవరిని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం ప్రతిపక్షాలు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఎత్తున అక్కడ ప్రోగ్రాంలో చేసినట్టు ఎప్పుడు అనిపించలే. అంటే ఇంకా 2-3 రోజులు అంటే జనజీవితకు సంబంధించినటువంటి అక్కడ లాఠీ చార్జ్ జరిగినప్పుడు తెల్లారి ఆ లాఠీ చార్జ్ జరిగినటువంటి తెల్లారి మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి మోడీ రాజీనామా చేయాలి, హఠావో మోడీ అంటూ కూడా అక్కడ నినాదాలు చేసిరు. అక్కడ అరెస్ట్ అయిన మరుక్షణం తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసును ముట్టడించారు. ఆ రాళ్లతో కత్తులతో కూడా దాడులు చేసుకున్నారు. అంటే ఓన్లీ రాహుల్ గాంధీని ఈడ్చికెళ్లారు, రాహుల్ గాంధీ గాయాలని అని చెప్పేసి మాత్రం ప్రొటెస్ట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడ కూడా జంజీకి సంబంధించి లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థులు అంటేనే భవిష్యత్, ఆ భవిష్యత్తులో ఆ నాయకులు అయ్యేటువంటి విద్యార్థులను ఈ విధంగా హింసాకాండ ఇక్కడ ఏ విధంగా సృష్టించారు అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడే దాఖలు చూడలే. నిన్నటి ఈ ప్రోగ్రామ్ గురించి చూస్తూ ఉంటే నిన్న నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టిన డ్రోన్ షో నడిచింది. చాలా ఖచ్చితంగా సంతోషమే. అంటే విద్యార్థి నాయకులందరూ వాళ్ళదే నిర్ణయం, వాళ్ళే దీనికి సంబంధించి విజయానికి కూడా కారణం వాళ్ళ పోరాటం వల్లనే సాధించగలిగామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఓకే, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒప్పుకుంటా ఉన్నాం. కానీ ఓన్లీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఉద్యమం ఎందుకు లేచింది, అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున మీరు ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటే, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. కనీసం ఆ ట్రాఫిక్ని వేరే సైడ్ మళ్లించేటువంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయకపోగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏ ఒక్క అంటే వేల వెహికల్స్, వేల వాహనదారులు ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోతే అక్కడ ఉన్నది ఒక 2 ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ ఎస్ఐలు మాత్రమే, ఒక 2-3 మాత్రమే ఉన్నారు. వేలాది మంది వెహికల్లు అసలు ఎవరు చెప్పినా వినట్లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ అంబేద్కర్ అంటే లిబర్టీ దగ్గర ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటే ఆ అంబేద్కరిస్టులందరూ కావచ్చు, విద్యార్థి నాయకులందరూ అక్కడ ప్రొటెస్ట్ నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాహనాలను దారి మళ్లించడం, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితులు మేము చూసినాం. చూడొచ్చు నిన్న సోషల్ మీడియా వేదిక కూడా అవన్నీ పోస్టులు పెట్టేటువంటి చాలామంది పోస్టులు పెట్టిరు. అక్కడ చాలామందికి మైకులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే చాలామంది కూడా సీఎం రేవంత్ రెడ్డిని రకరకాలుగా తిడుతున్న పరిస్థితి. నువ్వు వచ్చి నుంచి రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నావు, ఇప్పుడు ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం, ప్రశాంతంగా రేపు ఆదివారం ఉంది రాత్రి ఏమైనా షాపింగ్ చేసుకుందాం, ఫ్యామిలీతో ఇలా బయటికి వెళ్దామని బయటకు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళలేటువంటి పరిస్థితులు. ఇక్కడ మొత్తం దిగ్బంధం అయిపోయింది ట్రాఫిక్. నిజంగా జర్నలిస్టులకు హ్యాట్సాప్ అంటూ కూడా చాలా మంది మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ జర్నలిస్టులంతా కూడా దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 9:30 ప్రాంతం వరకు కూడా రోడ్లపైన నిలబడి
రోడ్లపై నిలబడి అక్కడ వాహనదారులందరినీ కూడా ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ లేని ప్రదేశాల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేసినాం. అక్కడ అంతా పంపించారు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక్కడే ఉన్నాడు, ఒక ట్రాఫిక్ ఎస్ఐ మాత్రం ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏం సరిపోతుంది? వేలాది మంది వెహికల్ అక్కడ స్తంభించిపోతే అక్కడ ఎవరికి సరిపోయినటువంటి పరిస్థితులు. ఇంకా పోలీసులను అడిగితే ఎందుకు సార్ మీరు ఇంకా ఓన్లీ ఇద్దరే ఉన్నారు, ఇంత వేల వెహికల్ స్తంభించిపోయినా ఇంకా మీ కానిస్టేబుల్ ఎక్కడ, మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐలు అందరూ ఎక్కడ, ఇంకొక 5-6 పిలిస్తే మీకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేవి కానీ అడిగితే, లేదంటే అక్కడ రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి మా ట్రాఫిక్ సమస్య సిబ్బంది మొత్తం అక్కడే ఉండిపోయింది, అందుకే ఇక్కడికి రాలేకపోయారని చెప్పేసి కూడా మాట చెప్పారు. చాలా మంది ఇష్టాంటితే కూడా తిట్టిరు. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఇటువంటి ఇబ్బందులు చాలా జరుగుతూ ఉన్నాయి, నిజంగా అలవాటుగా మారిపోయింది మాకు ఎందుకు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్టులు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చేసి ఆ వెహికల్ను ఎక్కడ దీనికి సంబంధించి ఫ్రీగా ఉంది, ఎక్కడ ఎటు సంబంధించి స్తంభించిపోయింది అంటూ కూడా వాళ్ళందరికీ వివరిస్తూ వాళ్ళందరినీ కూడా అక్కడ 9:30 గంటల ప్రాంతం వరకు అక్కడే ఉండి ఎక్కడెక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితులు చూసినాం. నిజంగా మరి జర్నలిస్టే డైరెక్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారిపోయారు. మరి ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరూ ఎక్కడికి పోయారు? అసలు ప్రభుత్వం నిజంగా మరీ అంత ఘోరంగా అంటే అదే రోజు సంబరాలు ఉంటాయో తెలుసు, సరే తర్వాత ఏ రోజు చేసినా అయిపోతుండే, లేకపోతే అదే రోజు ఒక గంట సేపట్లో తొందర ముగిసికుండా అయిపోతుండే. దాదాపు విద్యార్థి నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మొత్తం రోడ్లపైకి వచ్చి చేరుకున్న తర్వాత ఇట్లా చేస్తే ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. కనీసం పోలీస్ వ్యవస్థ కూడా కనీసం అక్కడ లేకపోవడం కూడా చాలా బాధేసింది. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. నిజంగా ఇష్యూలు ఇటువంటి కాకుండా చూసుకుంటే కూడా బాగుంటుంది.